హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయ్యో, ఈ తమలపాకు చెట్టునైతే మీకు చూపిస్తున్నా. చూడండి, చక్కటి పాదున్నది. చాలా పెద్ద పెద్ద ఆకులు, చిన్న చిన్న ఆకులు. ఇదైతే చిన్న చిగురు అండి, అప్పుడే పుట్టిన బుడ్డది. చూడండి, లేతగా ఉంది, చిట్టి ఆకు అది. అది ముందు చూపిస్తున్నా. ఈ తర్వాత చూడండి, చాలా ఆకులు ఉన్నాయి. చెట్టుకు ఒక గుంజకి పెట్టిళ్ళు ఈ చెట్టునైతే. ఇక చెట్టు నిండారా ఆకులు ఉన్నాయి, అసలు కనిపిస్తలేదు చెట్టు. ఇగో ఇదైతే పెద్దది, అరచేయి కంటే పెద్దగా ఉంది. ఒక వినాయకుడిని చూసినట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్క ఆకు చూస్తుంటే ఆకారంలో అచ్చం వినాయక విగ్రహాన్ని చూసినట్టుగానే ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు. ముదిరిపోయి కొన్ని లాతవి, కొన్ని మరీ హెవీగా ముదిరిపోయిన ఆకులు ముదురు రంగులో ఉన్నాయి. ఇది చూడండి, అసలు చెట్టు ఖాళీ లేకుండా ఆకులు వస్తున్నాయి. ఎంత చక్కగా ఉన్నాయంటే అంత దగ్గర. చూడండి ఎంత పెద్దగా ఉంది, మామూలుగా లేదు. ఇక చూడండి, మస్తు పెద్దగా ఉంది. చిన్నపిల్లలకైతే చక్కగా అన్నం పెట్టే అంత పెద్దగా ఉన్నాయి. ప్రతి ఇంట ఖచ్చితంగా తమలపాకు చెట్టు ఉండాలన్నట. మన ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన చెట్టు ఉంటే ఏ చెడు దృష్టిలు ఉండేయట, ఖచ్చితంగా పెట్టుకోవాలంటున్నారండి.